మరోవైపు నౌషేరా, రాజౌరి, ఆర్నియా, సాంబా, ఆర్ఎస్పురా సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. నౌషేరాలో మోటార్లతోనూ దాడులు చేస్తున్నారు. భారత భద్రతా దళాలు వాటిని బలంగా తిప్పికొట్టాయి. అయితే పాక్ సేనల కాల్పుల్లో జమ్మూలో ఒక ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. ఆర్ఎస్పురా సెక్టార్లో 3 పౌరులు గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్ సైన్యానికి అంతే స్థాయిలో సమాధానం చెబుతున్నాయి మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు. మన వైపు నుంచి కూడా అత్యంత భారీ స్థాయిలోనే కాల్పులుంటున్నాయి. అక్టోబర్ 19వ తేదీ నుంచి పాక్ పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉండటంతో దాదాపు ప్రతిరోజు తుపాకుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. బీఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో దాదాపు 15 మంది పాక్ రేంజర్స్తో పాటు మరికొందరు పౌరులు కూడా మరణించినట్టు తెలుస్తోంది. గడిచిన 11 రోజుల్లో బీఎస్ఎఫ్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో 35,000 బుల్లెట్లు కాల్చాయి. వీటిలో ఎంఎంజీలు, ఎల్ఎంజీలు, రైఫిళ్లు తదితరాలున్నాయి. ఇవి కాక 3,000 దీర్ఘశ్రేణి మోటార్ షెల్స్ను కాల్చాయి. అలాగే తక్కువ దూరం వెళ్లగల మోటార్ షెల్స్ 2,000 కాల్చాయి. ఈ 11 రోజుల్లో పాకిస్తాన్ దాదాపు 60 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడిచిందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.